హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మీటింగ్ కి అటెండ్ అవడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ ఆయనకి ఇచ్చినటువంటి ఒక బ్రౌచర్ లో కూలీ అనే పదం వచ్చిందంటూ ఒక రకంగా ఫీల్ అవడం జరిగింది. అరే, కూలీ అనే పదం కామన్ కదా, అదేముంది, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కూలీ అని పిలుచుకుంటాం, లేదంటే అన్న రా అన్న అంటే అమ్మ కూలీ అమ్మ అని రైల్వే స్టేషన్లో కూడా తిరుగుతూ ఉంటాయి. అంటే కూలీ అనే పదం అంత అవమానకరమైన పదమా అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. ఎందుకంటే అది వృత్తికి సంబంధించింది, పర్సన్కి సంబంధించింది కాదు కదా. ఇప్పుడు ఒక పర్టికులర్ వర్క్ చేసే వాళ్ళని దాంతో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూలీ పని చేసే వాళ్ళని కూలీలే అంటారు. కూలీలు అనుకుంటే ఇంకేమంటారో నాకు అర్థం కాలే. కానీ పవన్ కళ్యాణ్ గారు అదేదో తప్పు అన్నట్టు ఇక్కడ కూలీ అన్న పదం నాకు నచ్చలేదు అని ఆయన సంబోధించడం జరిగింది. అసలు దానికి సంబంధించిన కారణం ఏంటా అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైందా? కూలీ అనే పదం పైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంతగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే నాకు అర్థమవుతుంది. నేను అనుకోవటం ఏంటంటే ఆయన ఫీల్ అయ్యాడు కూలీ అనే పదం తగలటం వల్ల. ఎందుకంటే గతంలో జెండా కూలీలు, పవన్ కళ్యాణ్ కూలోడు, టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక కూలోడు, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అభిమానులు వాళ్ళంతా జెండా కూలీలు, రకరకాల జెండాలు మోసుకుంటూ తిరగాలి, జెండా కూలీలు అని విని ఆయన కూలీ అనే పదం పైనే ఒక రకమైనటువంటి విరక్తి వచ్చిందని అంతా అంటున్నారు. నిజమా సార్? నిజంగానే కూలీ అనే పదం అంత తప్పు పదమా? లేదంటే మీరు కూలీ అనే పదం వాంటెడ్ గా అలా విని మీకు మీ వాళ్ళందరినీ జెండా కూలీలు అంటున్నారు అనే బాధతో మీకు బయటకు వచ్చినటువంటి మాటలు అవి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూలీ అని రాశారు, నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. టీడీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ మాట కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది. ఇక్కడ కూలీ అని రాశారు, నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. బేసికల్ గా మీరు ఏంటి సార్ సెలెక్ట్ చేసుకుంది? గాజు గ్లాసు, అదే విధంగా ఒక ఎర్ర తువాలు. ఆ ఎర్ర తువాలు ఎవరు సార్ కట్టుకుంటారు? కూలీలే వాడతారు. సామాన్యులు అంటేనే కూలి పని చేసుకునే వాళ్ళు సార్. వాళ్ళు మట్టి పనికి వెళ్ళినా, గుల్ల పనికి వెళ్ళినా, ఇసుకెత్తడానికి వెళ్ళినా, పత్తి తీయటానికి వెళ్ళినా, కలుపు తీయటానికి వెళ్ళినా, కోత కోయటానికి వెళ్ళినా కూడా కూలీలే అంటారు. మీరు వచ్చి కొత్తగా దానికి ఏదో పెద్ద అబ్జర్వేషన్ చెప్తూ ఉన్నారండి. కూలీ పని అనేది తప్పు కాదు. మీ మనసులో భావం మార్చుకోండి ఫస్ట్. కూలీలు అనేది తప్పు కాదు, కూలీ అనేది మంచి పనే. ఇచ్చేది వాళ్ళు కూలీయే. మీరు కూలీలకు ఏదో అబ్జర్వేషన్ కూడా చెప్పారు, కూలీని ఇలాగే అనాలి అనేది చెప్పారు. ఒక్క నిమిషం అండి, ఏదో అనాలని చెప్పారు. ఆ కూలీలకు కూడా ఒక పేరు పెట్టారు. ఈయన అంత పెద్ద పేరు పెట్టి పిలిచేలోపు చచ్చిపోతారు సార్. కూలీ అనే పదం అంట బ్రిటిష్ వాడి దగ్గర నుంచి మనకు వచ్చిందంట. దానికి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు, మన అభిమాన నాయకుడు చెప్తున్న పదం ఏంటంటే, ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదం బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనాలంట. ఏమనాలి? గ్రామీణ వికాస శ్రామికుడు అనాలంట. ఈ గ్రామీణ వికాస శ్రామికుడు అనడానికి పేదలకు ఎవరికి నోరు తిరగదు సార్. మీరంటే 10వ తరగతి పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ దాకా వెళ్ళారు, 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి మీరు గ్రామీణ వికాస శ్రామికుడు అని చెప్పగలరు. కానీ మా ఊర్లో అందరు కూలీలే అంటారు సార్. తప్పులేదు, మేము కూలీ అంటంలో వాళ్ళకి లేని నామోషి మీకు ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి అందరూ ఆలోచిస్తే జెండా కూలీలు అంటం వల్ల మీకు వచ్చిందేమో అనిపిస్తుంది. కానీ జెండా కూలీలు అంటే 4-5 జెండాలు మోసే వాళ్ళని జెండా కూలీలు అంటారు సార్. తప్పదు దానికి. మీరు ఎంత కూలీ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసేసినా కూడా కూలీ అనే పదం మాత్రం మన జనసేన పార్టీకి అలాగే ఉంటుంది సార్. కాబట్టి మీరు ఈ కూలీ అనే పదాన్ని తీసేయాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి మీరు జెండా కూలీలుగా ఉండకుండా ఎలా ఉండాలో అన్న విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. అంటే మీరు ఏదో పార్టీకి వెళ్ళి వాళ్ళ జెండాలు, ఇటెళ్ళి ఇంకో జెండాలు, బీజేపీ, టీడీపీ, జనసేన, లెఫ్ట్, రైట్, ఫ్రంట్ అన్ని జెండాలు కలిపి మిక్సీలో వేసి తిప్పకుండా జెండా కూలీలుగా మీ వాళ్ళు చేయకుండా ఉంటే కూలీ అనే పదం కరెక్ట్ గానే కనిపిస్తుంది, వినిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా మేము చెప్పొచ్చేది ఏంటంటే సార్, కూలీ అనే పదాన్ని మీరేదో యువజన గ్రామీణ శ్రామికుడు ఏదో చెప్తున్నారు కదా, అది అవ్వదు సార్. జెండా కూలీలనే మార్చుకోండి మీరు దయచేసి. ఏమంటారు?
గ్రామీణ ఉపాధి శ్రామికుడు, చివరికి మళ్ళీ కూలీగా వాడికి ఇచ్చేది కూలే కదా. ప్రజలు ఎవరు షైమ్ ఫీల్ అవట్లా కూలి పని చేయడం కోసం. ఇచ్చిన మాట తప్పి చేసిన హామీలు మర్చిపోయినోడు సిగ్గుతో తలదించుకోవాలి. అటువంటి వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవడున్నాడో ఒకసారి ఆలోచించుకుని వాడు తలదించుకునే విధంగా మాట్లాడు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చెయ్యండి అయ్యా, సూపర్ 6లు ఇవ్వండి అయ్యా, పాపం నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అయ్యా అంటే ఈయనొచ్చి అందరికి పేరగాని చెప్పులు పంచి పెడతాడు. అయ్యేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చి కూలీ అనే పదాన్ని మార్చాలంటున్నాడు. కనీసం కూలి పనులన్నా ఆంధ్రప్రదేశ్లో అందరికి సరిగా అందేలా చూడండి. రోజు కడుపు నిండా తింటారు. అర్థమైందా సార్? మీరు అవన్నీ చేయకుండా కూలీ అనే పదాన్ని తీసేయాలి, సీజ్ ద షిప్ అనాలి. మొన్నేమో సీజ్ ద షిప్ అనాలి, రైట్ ద రేషన్ బియ్యం షిప్ అంటున్నారు. ఎక్కడుంది మీ మాటగా వాల్యూ? సో పవన్ కళ్యాణ్ గారు, మీరు చేయాల్సింది ప్రజలకి కూలి పదాలు మార్చడం కాదు, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం. ఫస్ట్ అది చేసి కూలి అనే పదాన్ని తీసేయండి. అర్థమైందా? ఎదవది ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.